హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మనం క్యారెట్ సగ్గుబియ్యం పాయసం ఎలా చేయాలో చూద్దామండి. దానికి కావలసిన పదార్థాలు సగ్గుబియ్యం, బెల్లం, నెయ్యి, క్యారెట్, యాలకుల పొడి, డ్రై ఫ్రూట్స్. మొదటగా ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకోవాలండి. అవి ఒక 15-20 నిమిషాలు నానబెట్టుకొని ఉంచుకోవాలి. అవి నానేలోపు మనం ఈ కప్పు సగ్గుబియ్యానికి కప్పున్నర బెల్లం తీసుకోవాలండి. అవి నానేలోపు ఈ బెల్లం తురుముకోవాలి. అలాగే ఒక 3 క్యారెట్లు తీసుకొని అవి కూడా తురుముకోవాలండి. 2 కప్పుల పాలు కావాలండి. అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా మనకు నచ్చినవి, మనకి ఇంట్లో ఏవి అవైలబుల్గా ఉంటే అవి తీసుకోండి. అలాగే నెయ్యి కూడా. మొదటగా మనం 2 కప్పుల పాలను తీసుకొని అవి వేడి చేసుకోవాలండి. పాలు ఇలా మరిగిన తర్వాత మనం నానబెట్టుకున్నాం కదా సగ్గుబియ్యం, అవి వేసుకోవాలి. ఇవి మెత్తగా ఉడికేంత వరకు ఉంచుకోవాలండి. ఇప్పుడు ఈ సగ్గుబియ్యం ఉడికేలోపు మనం తురుముకున్నాం కదా అండి క్యారెట్ తురుము, అది మనం నెయ్యిలో కొద్దిసేపు వేయించుకోవాలి. ఇప్పుడు ఈ సగ్గుబియ్యం ఉడికేలోపు మనం డ్రై ఫ్రూట్స్ని వేయించుకోవాలండి. మళ్ళీ ఇదే గిన్నెలో మనం తురుముకున్నాం కదండి క్యారెట్ తురుము, ఇది కూడా వేసి వేయించుకోవాలి. కొంచెం అలా పచ్చివాసన అనేది పోయే వరకు లైట్గా వేయించుకోవాలి. ఇప్పుడు వేయించుకున్నాం కదా అండి క్యారెట్ తురుముని, ఇది పక్కకు పెట్టేసుకోవాలండి. ఈలోపు మనము సగ్గుబియ్యం ఉడికిందో లేదో చూద్దామండి. చూసారు కదా, ఇలా అంటే మెత్తగా అయింది. ఇప్పుడు మనం ఇందులోకి మనం వేయించుకున్నాం కదా అండి క్యారెట్ తురుముని, అది ఇందులో కలుపుకోవాలండి. మనం క్యారెట్ తురుముని ఇప్పుడు ఇందులో కలుపుకోవాలండి. కలుపుకొని కొంచెం క్యారెట్ కూడా మెత్తగా ఉడికేంత వరకు ఉడకనివ్వాలండి. ఇందులోకి ఇప్పుడు కొంచెం యాలకుల పొడి, అలాగే మనం వేయించుకున్నాం కదా అండి డ్రై ఫ్రూట్స్, అవి కూడా కలుపుకోవాలి. ఇప్పుడు ఇది ఇలా ఉడికిన తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం బెల్లం తీసుకున్నాం కదండి కప్పున్నర, అది ఇందులో వేసుకోవాలండి. ఇది బాగా కరగనివ్వాలి. బెల్లం ఇలా కరిగించుకోవాలండి. ఇలా కరిగిన బెల్లాన్ని మనం అలాగే వేసుకోకూడదు, జల్లితో వడగట్టుకోవాలండి. ఎందుకంటే ఏమన్నా నల్లకలుగిన ఉంటాయి కదా, అవన్నీ పడకుండా ఉండడానికి మనం జల్లితో వడగట్టుకోవాలండి. ఇప్పుడు అంతా బాగా కలిసే వరకే కలుపుకోవాలి. ఫైనల్గా పాయసం అనేది రెడీ అయిపోయిందండి. చూసారు కదా క్యారెట్ సగ్గుబియ్యం పాయసం ఎలా చేయాలో అనేది. ఈ పాయసం తినడం వల్ల శరీరంలో ఉన్న వేడి అనేది తగ్గుతుందండి. కొంతమందికి బాగా వేడవుతుంది కదండి, అలాంటి వాళ్ళు నెలకొక 2-3 టైమ్స్ అయినా ఇలా చేసుకొని తింటే చాలా మంచిదండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి.